డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రియల్ ఎస్టేట్లో మామూలుగా చూస్తే ఒక ఉంటుంది, మెన్ రాణించగలరు, ఉమెన్ రాణించలేరు అందులో అని చెప్పేసి. అంటే రియల్ ఎస్టేట్ అంటేనే ఒక స్కామ్స్తో ఉంటుంది, అది అక్కడ డబ్బులు ఏమి రావు, పోవడమే తప్ప రావడం ఉండదు అనే ఒక నానుడైతే ఉంది. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే మహిళలు కూడా బాగానే రాణిస్తున్నారని చెప్పుకోవాలి. అంటే ఏంటంటారు మెన్కి ఉమెన్కి? అంటే రియల్ ఎస్టేట్లో మెన్ కంటే ఉమెన్ ఎక్కువ యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుంది అంటే ఏమైనా టిక్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారా? లేటెస్ట్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయినప్పుడు ఇద్దరు లేడీ ఆఫీసర్స్ మొత్తం 9 స్థావరాల్ని 20 నిమిషాల్లో ఖతం చేశారు. ఇట్స్ హిస్టరీ. బాలకృష్ణ గారు చరిత్రను తిరిగేస్తారు. అట్లా ఏంటంటే లేడీస్ అనేవాళ్ళు ఒకప్పుడు, అంటే వే బ్యాక్ 30-35 ఇయర్స్ బ్యాక్ అనేది ఆడవాళ్ళంటే 2 పనులకి, ఒకటి పిల్లలకి, రెండోది హౌస్ హోల్డ్ వర్క్ చేసుకొని భర్తని పిల్లల్ని చూసుకోవాలి. అది ఒక ఏక్ జమానా మే థా. ఇప్పుడు అలాగైపోయింది. లేడీస్ చేయని పని అంటూ లేదు. రైట్ ఫ్రమ్ ఆటో డ్రైవర్, పెట్రోల్ పంప్ గర్ల్ దగ్గర నుండి, హోటల్లో సర్వర్, అక్కడ నుండి ఏరోస్పేస్ అంటే నాసా వెళ్ళేదాకా కూడా లేడీస్ ఉన్నారు. ఎందులో లేడీస్ లేరు? దానికి ఒక అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్. దెర్ ఈజ్ ఎ ఉమెన్స్ కోటా. మన రిజర్వేషన్, క్యాస్ట్ రిజర్వేషన్ ఎట్లా ఉమెన్స్ కోటా కూడా పెట్టారు. వాళ్ళు దాని ప్రకారం కూడా అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ దే ఆర్ షైనింగ్, అంటే రేజ్ అవుతున్నారు. నాలెడ్జ్ స్కిల్స్ మగవాళ్ళకి ఎటు తీసుకోరు. దాని రియల్ ఎస్టేట్ అంటే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ డిపార్ట్మెంట్, ప్రొవైడెడ్ సంబడి హూ వర్క్స్ ఎథికల్లీ, హానెస్ట్లీ, ట్రాన్స్పరెంట్లీ, ఇంటిగ్రేటివ్. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే చీట్ చేద్దాం, జనరల్గా ఈ చెప్తుంటారు, రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బయ్యర్ కానీ, ఒక ఉమెన్ ఎంటర్ప్రెనర్ కానీ, ఒక ఏజెంట్ కానీ ఎదగాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశని కొంతమంది దురాశకి వెళ్తారు, అత్యాశకి వెళ్తారు. అత్యాశ కూడా పర్లేదు, బట్ దురాశ అనేది స్కామ్స్కి వెళ్ళిపోతుంది. సో లేడీస్కి ఎందుకు రియల్ ఎస్టేట్ రాణిస్తున్నారంటే దర్ ఆర్ ఎన్ నెంబర్, 1-2 రీజన్ చెప్తాను. మెయిన్ ఏంటంటే వాళ్ళకున్న పేషెన్స్ లెవెల్. అంటే ఒక్కసారి వర్క్ సీట్లో కూర్చుంటే మళ్ళీ ఎక్సెప్ట్ లంచ్కి మళ్ళీ లెగరు. కానీ జెంట్స్కి కొద్దిగా, నేను తాగను కానీ బట్ చాలామంది మిగతా అదర్ అవికేషన్స్ కానీ అదర్ యాటిట్యూడ్స్ కానీ ఉంటాయి. టీ తాగాలని, సిగరెట్ తాగాలని, వర్క్ డిస్టర్బ్ అవుతుంది. రెండోది ఓకేటీ ఫార్ములా చెప్తాను. ఓపిక, కోరిక, తీరిక. ఈ 3 ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి మగవాళ్ళ కంట. అండ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కడో వాళ్ళు కూడా పిహెచ్డీలు చేస్తున్నారు, ఎండీలు చేస్తున్నారు, ఎంఎస్లు చేస్తున్నారు. ఎప్పుడైతే చెయ్యాలి, ఇప్పుడు ప్రాబ్లం అంటే మా కాలంలో, మా కంటే ముందు మీ ఫాదర్ కాలంలో చూసుకుంటే ఆడవాళ్ళు అనేది రోడ్డు ఎక్కడం అనేది కళ, అసలు నెవర్ హ్యాపెండ్. బట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఢిల్లీ, ముంబై అంతకుముందు బాగా వెళ్ళినాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా టాప్లో ఉంది. అంటే భార్య పని చేయకపోతే భర్త ఫ్యామిలీని నడపలేకపోతున్నాడు. ఎందుకంటే సింగిల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఒక అబ్బాయికి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివించడం 3-4 లక్షలు సంవత్సరానికి కట్టాలి. ఎవరికైనా 2 పిల్లలు ఉంటే 6-7 లక్షలు దానికే కావాలి. హౌస్ రెంట్స్ పెరిగిపోయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి, మన శాలరీస్ అట్లా పెరగట్లేదు. గవర్నమెంట్లో కానీ మన దగ్గర, మన గవర్నమెంట్ కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు వీళ్ళంటారు సర్వ్ అవ్వాలంటే కొద్దిగా సమ్మె, ఇద్దరు కష్టపడితేనే. అమెరికా కూడా అంత డెవలప్డ్ కంట్రీలో ఒక మనిషి చేస్తే డబ్బులు మిగిలిండి. నా కొలీగ్స్ చాలా మంది ఉన్నారు నాతో, నా క్లాస్మేట్, 10th క్లాస్మేట్స్. వాళ్ళు ఏమంటే ఒక మనిషికి $1,00,000 వస్తాయి నార్మల్గా, ఒక 10 సంవత్సరాలు అనుకుంటే $1,00,000. ఆ $1,00,000 ఇంటికి ఇట్లకే సరిపోతాయి. రెండో ఆవిడ చేస్తే అంత శాలరీ వాళ్ళు $50,000, ఆ $50,000 సేవ్ చేసుకుని ఇండియా పంపిస్తారు. సో అక్కడే ఉన్నప్పుడు ఇక్కడ ఉండడం తప్పలేదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ కంటే బాగా డిమాండ్. ఇప్పటికీ మన రేట్లు తక్కువ. యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పాను, వైజాగ్కి వెళ్తే వైజాగ్ కాస్టింగ్ ఈజ్ మోర్ దెన్ అమెరికా. నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి. సో ఉమెన్స్కి ఏంటంటే దే ఆర్, కొంతమంది టైం ఇంట్లో గడవట్లేదని వస్తారు, కొంతమంది పిల్లలు పెద్దలు అయిపోయారు కూడా మా ఆయనకి సాయం చేయాలని వస్తారు, కొంతమంది ప్యాషన్తో వస్తారు. ఎవరైతే ప్యాషన్తో వస్తారో వాళ్ళు దే విల్ డెఫినెట్లీ షైన్. అంటే ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ, ఒకప్పుడు చూసిన అగ్రికల్చర్ ఇన్కమ్లో బతికేవాళ్ళం మనం అందరం. దాని తర్వాత మెడికల్, ఫార్మా వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, ఐటీ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఐటీ వచ్చింది, లేటెస్ట్ ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎన్నున్నప్పటికీ రైట్ ఫ్రమ్ ట్రంప్ గారి దగ్గర నుండి, బరాక్ ఒబామా దగ్గర నుండి, వారన్ బఫెట్, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్
అంటే ఎవరైనా మిలియనర్ బిలియనర్ అంటే వాడికి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉంటుంది. ఫార్మా కంపెనీలు ఎంఎస్ఎన్ ఫార్మా, అరవింద్ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కి వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ ఎందుకంటే అంత అవకాశం ఉంది, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించుంటే. కానీ చీటింగ్లో చేసే వాళ్ళు పోతారు, మొత్తానికి కొట్టుకుపోతారు. సో ఓవరాల్ ఏంటంటే లేడీస్కి ఎందుకు పొటెన్షియల్ అంటే దే ఆర్ సమ్ నీడ్. నా పిల్లలకి మన చదివి కష్టపడింది అంతా పిల్లల కోసమే. అందుకని లేడీస్కి అంటే ఒకప్పుడు టర్మ్ ఏదైతే ఉందో పిల్లలకి అనడం, తపాలతో ఉండడం, భాషలతో ఉండడం అనేది తీసేసి షీఈ్ ఈక్వల్లీ వర్కింగ్ అండ్ సమ్ టైమ్స్ ఉమెన్స్ ఆర్ గెటింగ్ హయ్యర్ ఇన్కమ్ దెన్ హస్బెండ్స్. చాలా మంది మహిళలు అనుకుంటారు సార్ నేను కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలి అని ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇందులోకి రావాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? అంటే ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ మస్ట్ అండి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ మస్ట్. ఫస్ట్ నేను ఆల్వేస్ చెప్తాను, ఫైర్ ఇన్ ద బెల్లీ, కడుపులో మంట ఉండాలి. ఏం మంట అంటే ఆకలి మంట కాదు, డబ్బులు ఆకలి ఉండాలి. నక్సలైట్ ఎట్లా ఉంటుంది, తీవ్రవాది ఎట్లా ఉంటాడు, ఆ టార్గెట్ ఎప్పుడు వేసేయాలని ఉంటుంది. అట్లా వీళ్ళు డబ్బు సంపాదించిన టార్గెట్ డబ్బు డబ్బు డబ్బు. హానెస్ట్గా చేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏమంటే ఒక ఇంపార్టెంట్ సజెషన్ అంటే లేడీస్ కొంతమంది సేఫ్టీ గురించి మాట్లాడతారు, సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఒకప్పుడు అన్ని ఏవైతే లారీల్లో టాటా సుమ్మల్లో కత్తిలు పట్టుకొని బొట్లు పెట్టి వాళ్ళంతా సెటిల్మెంట్ కేసు, దట్స్ నాట్ రియల్ ఎస్టేట్. బట్ ఇప్పుడు ఏమైందంటే అవన్నీ కూడా మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ నో. కాకపోతే చాలా మంది ఇప్పటికీ కొంతమంది నాకు ఫోన్ చేశారు. నేను 1000 మందిని ట్రైన్ చేశాను, మీకు తెలిసి 26,000 మందిని ట్రైన్ చేశాను లేడీస్ అండ్ జెంట్స్ని. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఎదుర్కోవాలి. ఫస్ట్ మంచి లీడర్ దగ్గర జాయిన్ అవ్వాలి. రాంగ్ లీడర్, రైట్ పర్సన్ ఫర్ రాంగ్ జాబ్ అంటే రాంగ్ లీడర్ దగ్గర నీ కెరీర్ పాడైపోతుంది. మంచి ప్రాజెక్ట్ లేకపోతే కూడా నీ కెరీర్ పాడవుతుంది. మంచి లొకేషన్ లేకపోయినా పాడవుతుంది. మంచి ప్రైసింగ్, మంచి రెప్యుటేషన్ బిల్డర్, ఈ పాయింట్లు చెక్ చేసుకోవట్లేదు. ఎవరిదో యూట్యూబ్లో అన్ఫార్చునేట్గా మీడియాలో ఏది పడితే ఎవరిని పడితే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. నేను యూట్యూబ్ టైప్ చేస్తుంది, కాపీ రైట్స్ ఉండకూడదు. చాట్ జీపీటీలో తీసుకొని యూట్యూబ్లో పెట్టేస్తారు కొంతమంది. అవన్నీ కూడా యూట్యూబ్ నిన్న కాక మొన్న 1 week టైట్ చేశారు, కొన్ని కండిషన్స్ పెట్టారు, చాలా మంది డిస్క్వాలిఫై చేశారు. సో ఇది పాయింట్ కానీ చూసుకుంటే మంచి లీడరు, మంచి ప్రాజెక్టు, మంచి లొకేషన్, మంచి రెప్యుటేషన్, మంచి అప్రిషియేషన్ ఇంపార్టెంట్. ఎవరైనా పెట్టుబడి మీరు ₹1,00,00,000 పెట్టి ఏం చూస్తారండి? మేము ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే డెఫినెట్గా ఆ బిల్డర్ రెప్యుటేషన్ చూస్తాం, లొకేషన్ డెవలప్మెంట్ చూస్తాం, నెక్స్ట్ లాస్ట్ 10 yearsలో ఏమైంది, నెక్స్ట్ 10 yearsలో ఏమి రాబోతుంది. అట్లనే ఎమ్యూనిటీస్ బిల్డర్ కేటగిరీ ఎట్లా ఉంది, క్వాలిటీ, సేల్ అగ్రిమెంట్లో ఏం చెప్పాడు, సేల్ డీడ్ ఏమి ఇస్తున్నాడు అది చెప్తాం. అట్లానే మీరు చూసుకుంటే అప్రిషియేషన్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకుంటే అండ్ ఎంప్లాయీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, బిహేవియర్ ఎట్లా ఉంది, కంపెనీ తాలూకా బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మీరు సజెస్ట్ చేస్తారు. సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, రెప్యుటేషన్ ఇవన్నీ చూసి నా యూనిక్నెస్ అంటే నేను ఏ బిల్డర్ని ఏ ఏజెంట్ని ప్రమోట్ చేయను, నా వీడియోస్ చూస్తాను అంతే. మార్కెట్లో యాక్సెప్ట్ ఎందుకంటే ఐఎమ్ న్యూట్రల్, ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. మీకు కూడా తెలుసు, గోల్డ్ గురించి మాట్లాడాలి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తాం. సో చెప్పినప్పుడు ఇంకోటి టీమ్ వర్క్. లేడీస్ అనేవాళ్ళు ఆడవాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. నేను సంపాదిస్తాను నువ్వు రా అంటే వచ్చేస్తారు. మగవాళ్ళు అంత నమ్మరు, ఈ డెవర్ స్టోరీలు చెప్తారు అనుకుంటారు. సో లేడీస్ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. అన్ఫార్చునేట్లీ అమ్మకున్న గుర్తింపు నాన్నకి రాలేదని నేను చాలాసార్లు చెప్పాను. అమ్మ కూడా మంచిగా కష్టపడి, నాన్న కూడా ఈ లోకం చూపించేది మీ నాన్న, బయటకు తీసుకెళ్లేది మీ నాన్న. ఆయన కోసం అంటే ఆయన ఎప్పుడు కష్టపడు. మీ నాన్న అయినా మా నాన్న మీరు చూస్తే పెళ్లి కాకముందు అమ్మ నాన్న కోసం కష్టపడు, పెళ్లి అయిన తర్వాత భార్య తర్వాత పిల్లల తర్వాత మనం. ఆయనకంటూ ఆయన ఎప్పుడు తెచ్చుకోడు, ఎవరైనా కొడుకు ఎవరు కొనిస్తే తప్ప. అట్లా ఏంటంటే ఇక్కడ లేడీస్కి ఆ బెనిఫిట్ ఉంది, ఆల్వేస్ ఆ ఫ్లేవర్ ఉంది. ఎవరైనా టెలికాలర్స్ కానీ లేడీస్ రియల్ ఎస్టేట్లో ఆ పేషెంట్స్ ఆ స్మైల్, వన్ స్మైల్ విల్ టేక్ అవే ఆల్ డిసీజెస్, ఆల్ ప్రాబ్లమ్స్. ఏదో నువ్వు తిట్టావు అనుకో, స్మైల్ చేసి ఓకే అంటే రియాక్ట్ అవ్వనుకో, నువ్వు రియాక్ట్ అవుతావు. నువ్వంటే చాలా మంది ఇద్దరు మనుషులు దగ్గర ఉంటే అరుచుకుంటారు, పక్కన ఉండే. ఎందుకు అరుచుకుంటారు తెలుసా? దగ్గరుంటే అరుచుకోవాలా, కానీ అరుస్తారు. ఎందుకు అరుస్తారంటే వాళ్ళు మనుషులు దూరంగా ఉన్నారు, మనసులు దూరంగా ఉన్నారు, అందుకు అరుచుకుంటారు. సో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు నౌ లేడీస్ ఆర్ జెంట్స్ అనేది నాకు తెలిసిన ఎనాలిసిస్, లేడీస్ ఆర్ రన్నింగ్ మచ్ మోర్. దే షుడ్ హ్యావ్ ఎ ఫౌండేషన్. చాలా మంది ఫౌండేషన్ లేకుంటే ఎవరైతే ఇల్లు కడతారో పడిపోతారు. సో ట్రైనింగ్ తీసుకొని, ప్రొఫెషనల్ ట్రైనింగ్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఏంటంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్లో అయినా, ఏ సిటీలో అయినా, ఏ సెగ్మెంట్ అయినా చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఫ్రీ ట్రైనింగ్ అంటారు, ఆ ప్రాజెక్ట్ చెప్పి మార్కెట్ ఉంటుంది. మన అలా కాదు, కంప్లీట్ రోల్ ప్లే, మన స్పెషాలిటీ ఉంది. ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది, థియరీ 25-30%, ప్రాక్టికల్ 70%. రోల్ ప్లే, కేస్ స్టడీస్, అసైన్మెంట్స్. దీనివల్ల ఏంటంటే అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ దే ఆర్ ఎర్నింగ్ అట్లీస్ట్ 5 to 10 lakhs డిపెండెంట్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, ఇంట్రెస్ట్. ప్యాషన్ ఉంటే, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఎందుకు ప్యాషన్ ప్రొఫెషన్ చేశాను. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు వచ్చేదాకా, మీరు ఏది అడుగుతారు మీరు రెడీగా ఉండాలి బ్యాటింగ్ చేయడానికి. మీరు బౌలింగ్ చేస్తారు, ఏ బాల్ ఎట్టుకోవటాలో నాకు తెలియదు.
అట్లా ఏంటంటే లేడీస్కి రానున్న రోజుల్లో ఒక లైన్ చెప్పు, ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ చాలా మంది తెలియదండి. 75 million jobs are going to get created in next 10-15 years. And by 2030, $1 trillion అంటే లక్షల కోట్లు. By 2040, $10 trillion. అంత పెద్ద బిజినెస్ ఉంది. మన దగ్గర ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేరు. ఆ లేడీస్ విల్ ఆక్యుపై ద సీట్స్. సో ఎవరికైనా నెలకి ₹1,00,000 సంపాదించే ప్లాన్ వేరు. 2-3 లక్షలు పార్ట్ టైం చేస్తే 2 నుండి 5 లక్షలు సంపాదించు. ఫుల్ టైం చేస్తే 8 to 10 lakhs పర్ మంత్. సో 1 crore అంటే మన దగ్గర ప్లాన్ ఉంటుంది. 50 lakhs కావాలంటే ఆ ప్లాన్ మీకు దగ్గర నుండి ఎగ్జిక్యూట్ చేయిస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్.